హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసంలో వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, కుదరలేదు. ప్రజెంట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏం చేశానో అన్నది మీకు వీడియో కింద చేసి పెడుతున్నాను. స్టార్టింగ్ మార్నింగే మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఉంటే అవి పువ్వులు అంటే మరి ముఖ్యంగా దేవుడికి చాలా ఇష్టం కదండి. అండ్ నోములు కూడా కదండి. నోములు అవి దేవుడి దగ్గర దండం పెట్టుకొని మేము ఎలా చేసుకుంటాము అన్నది డెకరేషన్ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని కూడా దండం పెట్టేసుకున్నానండి. ఆ రోజు చాలా సింపుల్గా చేసుకున్నాము. చేసేసుకుని తర్వాత మా ఊర్లో శివాలయం టెంపుల్కి వెళ్ళామండి ఈవినింగ్. అక్కడ కూడా ఫాస్టింగ్ ఉంటాం కదండి, 365 దీపం పెట్టుకున్నామండి ఫాస్టింగ్ ఉండి. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే గుళ్ళో దీపం వెలిగించేసి చాలామంది వెళ్ళిపోతారండి, కంగారుగా వచ్చేసి. వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానండి. నార్మల్గానే ఇప్పుడు దీపం పెట్టామంటే అక్కడే ఉన్న ఎప్పుడు బిజీ టైంలో ఉంటాం కదా, 10 నిమిషాలు అక్కడ అలా కూర్చొని ఆ దీపం కొండెక్కేంత వరకు అక్కడ ఉన్నామంటే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు ఎలా చెప్పగలరంటే మన నమ్మకం అంతే. ఏంటంటే ఆ దీపం కొండెక్కేంత వరకు అక్కడే ఉండాలి, అసలు వెళ్ళకూడదు. అలా మనం చేసుకున్నామంటే అంటే బిజీ అవర్స్లో ఎవరు ఉండేవాళ్ళు అలాగే ఉంటారు కదా. ఉన్న 10 నిమిషాలైనా దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉండాలి కదా. అలా చేసుకుంటూ మేమైతే ఇలా చేసుకున్నామండి. మీరు కూడా అలాగే చేసుకున్నారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎలా చేసుకున్నారో నాకు తెలీదు. మేమైతే ఇలా చేసుకున్నామండి. అయితే 365తో అలా వెలిగించానండి. కొండెక్కేంత వరకు అక్కడే ఉన్నాను. అలాగే ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగించుకున్నాము. అసలు నేను వెళ్ళలేదు కార్తీక మాసంలో కూడా. ఆ ఒక్క సోమవారం వెళ్ళి అన్ని దగ్గర దీపం పెట్టేసుకొని దండం పెట్టుకున్నానండి. ఇలా అయితే నేను చేసుకున్నాను. 365 కూడా దీపం కొండెక్కే వరకు నేను అక్కడే ఉన్నాను. ఇలా అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. థ్యాంక్ యూ. Subscribe my channel, guys.